భరోసా భరోసా కలుగుతుంది. ఏంటా భరోసా? ఆ దొంగకి గొప్ప భరోసా కలిగిందంట. ఏంటా భరోసా? ఏంటా భరోసా? ఈయన ఇలా ఆయన్ని చంపుతున్న వాన్నే క్షమిస్తున్నాడు, నన్ను ఎందుకు క్షమించడు అన్న భరోసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపికి, ఘోర పాపికి, భయంకరముగా దేవునికి వ్యతిరేకముగా వ్యభిచారము, భయంకరమైనటువంటి దొంగతనాలు, భయంకరమైనటువంటి పాపములో మగ్గిపోతున్న మనిషికి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు క్షమాపణ ఇస్తాడా అని ఎదురు చూస్తున్న వారికి సిలువ ఏమంటుంది? ఇస్తాను అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇస్తాడా అని అంటే దేవుడు నాలాంటోడిని కూడా యేసయ్య క్షమిస్తాడా? లోకానికి దేవుని యొక్క క్షమాపణ తెలియదు సిలువ లేకుండా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారు, మీరు ఇంకెవరైనా సరే, నేను ఘోర పాపినయ్యా, ఈరోజు వచ్చాను, నేను పాపంలో బతుకుతున్నాను, నేను మారిపోవాలనుకుంటున్నాను, కానీ నాలాంటోడిని క్షమిస్తాడానంటే, ఓ ఈరోజే రా, ఇంతకంటే మంచి సమయం ఏముంది? సిలువ గొప్ప భరోసా ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునితో సిలువ దగ్గరే కలిసిపోగలము అంటే, అక్కడే పాపికి క్షమాపణ దొరుకుతుంది కనుక. దేవునికి స్తోత్రం.